సొరకాయ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సొరకాయ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, వరిపిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, బొంబాయి రవ్వ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. సొరకాయ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం సొరకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి. మిగతా అంతా కూడా మనకు బొంబాయి రవ్వ, తర్వాత వరిపిండి, ఇంకా అల్లము, పచ్చిమిరపకాయలు ఇవన్నీ నార్మల్గా ఉండేవి. అయితే సొరకాయ దోశ మొదలు పెట్టే ముందు ఫస్ట్ మనం సొరకాయని మిక్సీ పట్టుకొని లేదంటే చక్కగా రుబ్బుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అయితే సొరకాయకి ఎన్ని మంచి విలువలు ఉన్నాయో తెలుసా అండి? సొరకాయలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, పెరోటిన్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఫైబర్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం బరువు తగ్గుతాము, మన డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణక్రియ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. సో మనకి ఏంటి అంటే అది నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హాయిగా ఉంటుంది. అంటే పొట్టలో ఇబ్బంది కానీ అలా మంట కానివ్వండి, అంటే జీర్ణం కాకుండా ఉండే ఇబ్బంది అటువంటివి ఏమీ ఉండవు. చాలా చాలా హాయిగా ఉంటుంది. అలాగే తెలుసా అండి మీకు, ఈ సొరకాయతో స్ట్రెస్ కూడా చాలా బాగా తగ్గుతుందంట. అంటే ఈ మధ్యకాలం చాలా మందికి అవసరమయ్యేటువంటి ఎలిమెంట్ కదా ఇది. సో ఒత్తిడిని తగ్గించడానికి కూడా సొరకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అంతేకాకుండా డీహైడ్రేషన్, ఏ కూరగాయలో అయితే నీరు శాతం ఎక్కువగా ఉంటుందో అది మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల మన ఒంట్లో డీహైడ్రేషన్ అంటే ఏంటి, నీళ్లు తక్కువ అవ్వడం వల్ల ఎండ దెబ్బకి ఎక్కువగా మనం తిరిగితే అలాంటి టైంలో మన ఒళ్ళు డీహైడ్రేట్ అవుతుంది. అంటే వాటర్ కంటెంట్ తగ్గితేనే డీహైడ్రేషన్ అని కాదు, దానికి రకరకాల కారణాలు ఉంటాయి. అంటే స్టమక్ అప్సెట్ అయినప్పుడు కూడా డీహైడ్రేషన్ అవుతూ ఉంటుంది అలా అనమాట. సో డీహైడ్రేషన్ నుంచి బయటపడేయడానికి కూడా మనకి సొరకాయ దోశ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇక గ్యాస్, అజీర్తి, బ్లోటింగ్ ఈ ఫీలింగ్స్ అన్ని కూడా చాలా బాగా తగ్గిస్తుంది. అలాగే మలబద్ధకాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది తెలుసా. అంటే ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. అంటే ఫైబరు, డైజెషను, గ్యాసు, కాన్స్టిపేషను ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. ఇవన్నిటికి సంబంధించి, అంటే పొట్టకి సంబంధించి, గట్టుకి సంబంధించి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మరి ఇంత చక్కటి సొరకాయ దోశతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి చూసారా. తప్పకుండా ఇది మీరు కూడా ప్రయత్నించండి. ముందుగా సొరకాయ ముక్కల్ని నేను చక్కగా రుబ్బుకొని ఒక పేస్ట్ లాగా సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. ఆ తర్వాత దోశ వేసేసుకుందాం. చూసారా, ఇలా చక్కగా సొరకాయని గుజ్జుగా తయారు చేసేసాను. అంటే ఎలా ఉండాలి అంటే మనకి అంటే ఆల్మోస్ట్ 95% గుజ్జుగా అయిపోవాలి. ఇది మనము పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇక దోశ పిండి ఎలా చేస్తాం సాధారణంగా, పిండి రుబ్బేసుకొని చక్కగా దాంట్లో పైన కావాల్సిన క్యారెట్ తురుము ఇలాంటివన్నీ వేసుకుంటాం. అయితే ఇప్పుడు ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ సొరకాయ గుజ్జు వేసుకుందాం. ముందుగా అందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త వరిపిండి. ఇదేంటంటే అండి ఇన్స్టెంట్ దోశ. అంటే మనం ఉదయాన్నే లేచిన తర్వాత ఏం చేయాలి అని వెతుక్కుంటూ ఉంటాం. అటువంటి సమయంలో మనకు ఈ దోశ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అయితే దీని తర్వాత మనం చక్కగా వరిపిండి వేసేసుకుందాం. దీంట్లో సొరకాయ గుజ్జు వేసుకున్నాము, ఆ తర్వాత వరిపిండి కూడా వేసేసుకున్నాము. ఆ తర్వాత అందులో ఘాటుకు సరిపడా అల్లం ముక్కలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత బొంబాయి రవ్వ, కొంచెం రవ్వగా ఉండడానికి, చక్కగా క్రిస్పీగా రావడానికి కాస్త బొంబాయి రవ్వ మనం చూసుకొని క్వాంటిటీ పరంగా వేసుకోవచ్చు. నేను ఒక 3 స్పూన్లు వేసుకున్నా. అంటే కొలత ఇంత అంటూ ఏం లేదండి. బొంబాయి రవ్వకు మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా ఇంత మోతాదు వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకుందాం. చూద్దాం, దీంట్లో ఖచ్చితంగా కాస్త నీళ్లు పోసుకోవాలి. కాకపోతే ఒకసారి కలిపేసుకుంటే మనకు ఒక చిన్న క్లారిటీ వస్తుంది ఎంత వేసుకోవాలి ఏంటి అని. మన ఇంట్లో ఎప్పుడైనా ఇంత సొరకాయ మిగిలిపోతూ ఉంటుందండి. అంటే ముందు రోజు మనం పప్పు అవి తయారు చేసుకున్న తర్వాత ఒక పీస్ దాకా మిగిలిపోతూ ఉంటుంది. దాంతో ఏం చేయాలి, అది ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటుంది. కూర చేయలేము, పప్పు చేయలేము లాగా మధ్యలో. అలాంటప్పుడు ఇలాంటి దోశ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాం. ఎటువంటి కన్సిస్టెన్సీ అంటే మనకి దోశ గరిట జారుడు అంటాం కదా, అలా అన్నమాట. సరిపోతుంది. మనం రవ అది కూడా వేసుకున్నాం కాబట్టి చక్కగా వస్తుంది అనమాట. రవగా వస్తుంది, అంటే చాలా క్రిస్పీగా వస్తుంది. ఎందుకంటే దోశలు మనకు క్రిస్పీగా తినడం బాగుంటుంది కదా, అందుకు. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం.
స్టవ్ కొంచెం మనకి ఇది ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఇక మనకి పిండి కూడా రెడీగా ఉంది. ఇది ఏంటి అంటే ఇటువంటి దోశలు ఎప్పుడు కూడా అండి బాక్సుల్లో కన్నా కూడా అప్పటికప్పుడు తినడమే బెటర్. ఇవి ఇన్స్టెంట్ దోశలు. ఇది అప్పటికప్పుడు మనం పిండ్లు కలుపుకొని చేసుకుంటాం కాబట్టి అప్పటికప్పుడు చేస్తే ఇంకా బాగుంటుంది. మామూలుగా మనం సాధారణంగా చేసుకునే దోశలు కూడా చూసుకోండి, దోశలు ఎప్పుడు కూడా బాక్సుల్లో కన్నా కూడా వేడివేడిగా తింటే బాగుంటుంది, ముఖ్యంగా ఇటువంటివి అనమాట. సో ఈసారి తప్పకుండా సొరకాయ దోశ తయారు చేసుకోండి, పిల్లలకు కూడా పెట్టండి. అంటే సొరకాయలు తినని వాళ్లకు ఇలా పెడితే అట్లీస్ట్ మన దీని ద్వారా అయినా మనకి శరీరంలోకి వెళ్తుంది అనిపిస్తుంది కదా. మనకి పిండి కూడా రెడీగా ఉంది. ఇందులో చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. ముందుగా కొంచెం నూనె ఇలా పెనం మీద వేసుకుందామండి. పెనం కూడా వేడెక్కిపోయింది. మనం తయారు చేసుకున్న పిండిని చక్కగా సొరకాయ దోశలాగా వేసేసుకుందాం. అంతే. సో దీన్ని మళ్ళీ మనం ఏవి ఇలా అన్నక్కర్లేదండి. ఇది ఎలా వస్తుంది అంటే ఒక రవ దోశలాగా అనమాట. మనం రవ వేసుకున్నాం కాబట్టి మనం దీన్ని మళ్ళీ ఇలా చక్కగా అనేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో అలా చక్కగా పల్చగా అదంతా కాదు ఫామ్ అయిపోతుంది అనమాట. సో దీన్ని చక్కగా కాస్త నెయ్యి వేసుకుంటూ అటు ఇటు కాల్చుకోవాలి. కరకరగా వస్తుంది, లైట్గా రంగు కూడా మారుతుందేమో చూద్దాం. మనం చక్కగా ఇలా సొరకాయ దోశ వేసేసుకున్నాము. కరకరలాడుతూ ఎంత బాగా వచ్చింది చూసారా. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇది చాలా పల్చగా వస్తుంది అండ్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని నేను ఇలాగే యాజ్ ఈజ్గా పెనంలోంచి మన సర్వింగ్ ప్లేట్లోకి వేసేస్తా. నాకు ఎక్కడన్నా విరుగుతుందేమో అని భయంగా ఉందన్నమాట. అందుకు ఆహా, అసలు అంటే మామూలుగా రవ దోశ మామూలుగా మా అమ్మ వేస్తున్నప్పుడు చిన్నప్పుడు చూసేదాన్ని. గరిటెతో అవసరం ఉండకుండా కప్పులో వేసేసి అలా వేసేసి ఇలా చక్కగా ఇట్లా హోల్స్ లాగా వచ్చి భలే వచ్చేదనమాట. అలా ఇప్పుడు నాకు ఇది వేసిన తర్వాత నాకు అదే రోజు గుర్తొచ్చింది. రవ వేసాం కాబట్టి చక్కగా బొంబాయి రవ ఇన్స్టెంట్గా ఇంత కరకరలాడుతూ అసలు స్మెల్ అయితే అద్భుతంగా వస్తుందండి. తప్పకుండా ప్రయత్నించండి. సొరకాయ దోశ మీరు తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సొరకాయ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, వరిపిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, బొంబాయి రవ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. సొరకాయ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా సొరకాయ ముక్కలను పేస్ట్ లాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో రుబ్బుకున్న సొరకాయ పేస్ట్, సరిపడా ఉప్పు, కాస్త వరిపిండి, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, బొంబాయి రవ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు, కొంచెం కొత్తిమీర వేసి దోశ పిండిలాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి తవ్వ పెట్టి వేడైన తర్వాత కొంచెం నూనె వేసి సిద్ధం చేసుకున్న సొరకాయ పిండిని దోశలాగా వేసుకొని నూనెతో 2 వైపులా కాల్చుకొని చివరిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సొరకాయ దోశ రెడీ.